ఇంతవరకు రాత్రి వేళల్లో మటుకే ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు ఉదయం వేళల్లో కూడా ఆ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఈరోజు ట్రాఫిక్ పోలీసులు చేసిన తనిఖీల్లో ఏకంగా 108 మంది చిక్కారు. మందు కొట్టి వాహనాలు నడిపిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. మద్యం దాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించిన బార్లు, వైన్ షాపుల యాజమాన్యాలపై కొరడా జుడిపిస్తూ ఉంటున్నారు. డ్రంక్ డ్రైవింగ్ పై ఏమాత్రం ఉపేక్షించేది లేదంటున్న ట్రాఫిక్ డీసీపీ చౌహాన్తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాల సంఖ్యను తగ్గించేందుకు హైదరాబాద్ పోలీసులు నడుం కట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఉదయం పూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించారు, ఎట్లా ఉంది రిజల్ట్, ఎట్లా ఉంది దీనికి సంబంధించి? మేము గత జనవరి 2015 నుంచి చేస్తున్నాము. ఈ 18 నెలలుగా 1067 కేసెస్ కట్టాము. లాస్ట్ వీక్ కూడా చేసినప్పుడు 70 కేసులు దొరికాయి. నిన్న చేస్తే కూడా 108 కేసులు దొరికాయి. సో దీన్ని మేము ఖచ్చితంగా కంటిన్యూ చేసి ఆ రోడ్డు మీద ఎవరు కానీ తాగి వాహనం నడిపే పరిస్థితి లేకుండా చేయాలని మా ఆలోచనతో చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా మేము ఇది సాధించే వరకు ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. సార్, ఈ ఉదయం పూట పట్టుబడుతున్న వాళ్ళకి సంబంధించి మైనర్లు కూడా కొంతమంది పట్టుబడుతున్నారు. దానికి సంబంధించి మైనర్లకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? మైనర్లకు సంబంధించి దొరికినప్పుడు ఆ బార్ ఓనర్స్ మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి రాసి ఆ తగు సెక్షన్స్ ఉంది. దాంట్లో సెక్షన్ 36 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ G కింద 3 నెలల వరకు ఆ బార్ ఓనర్ మీద జైలు శిక్ష పడవచ్చు, ప్లస్ 5000 రూపీస్ ఫైన్ పడవచ్చు, లేదా 2 కూడా పడవచ్చు. సో దానికోసం మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేసి లా అండ్ ఆర్డర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి రాసి వాళ్ళ మీద చర్య తీసుకునేలా చేస్తాం. రీసెంట్గా జరిగినటువంటి ప్రమాదాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో మైనర్లు ఎక్కువగా మీరు పట్టుబడ్డారు. రీసెంట్ ఘటనలు కూడా చూడొచ్చు, సీరియస్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. అటువంటి సందర్భాల్లో పేరెంట్స్కు ఏ విధమైనటువంటి కౌన్సిలింగ్ అవ్వబోతున్నారు మీరు? పేరెంట్స్కి ఇప్పుడు ఎవరైనా కానీ మైనర్స్ వాహనం నడుపుతూ దొరికితే వాళ్ళ పేరెంట్స్కి 3 days కౌన్సిలింగ్ ఇస్తాం మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో. అదేవిధంగా ఎవరైనా కూడా మైనర్స్ మాకు తాగి దొరికితే మాత్రం మీరు చెప్పినట్టు బార్ ఓనర్స్ మీద యాక్షన్ ఎలా ఉంటుంది, ఈ పేరెంట్స్ మీద కూడా మేము చూస్తాము లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చని. దాని మీద ఖచ్చితంగా అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎన్ని గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉంటాయి సార్ ఈ దాడులు? అంటే ఇందాక మీరు చెప్పినట్టు midnight 12 వరకు మాత్రమే మేము చేసి క్లోజ్ చేస్తామన్న ఒక అపోహ ఉంది అనేది మీరు ఇందాక చెప్పడం జరిగింది. ఎన్ని గంటల వరకు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగిస్తారు? ఈ మధ్యకాలంలో మేము 3 o'clock వరకు కూడా 3 AM వరకు చేసాము. మాకు ఆ 3 AM చేసినప్పుడు తక్కువ కేసులు దొరికాయి. కానీ ఆ టైంలో కూడా మాకు కొన్ని వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం, ఈ టైంలో కూడా మీకు సురక్షితం కాదు, తాగి వాహనం నడపడానికి అవకాశం లేదు. తాగి నువ్వు డ్రైవర్ని పెట్టుకో, లేదా క్యాబ్ తీసుకో, లేకుంటే తాగని వ్యక్తి నీ వెంట పెట్టుకొని నువ్వు డ్రైవ్ చేయి, నీ వాహనం నడిపేలా చేసుకో. కానీ తాగి వాహనం నడపడం వల్ల ఇట్ ఈస్ రిస్కీ టు యువర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. సో ఈరోజు పట్టుబడ్డటువంటి వాళ్ళలో మార్పు ఏమైనా కనిపిస్తుందా సార్ వీళ్ళలో? వస్తుందని ఆశిస్తున్నాము. మా ప్రయత్నం మేము చేస్తాం. ఇది మొత్తానికి ఇకపై దాడులు కొనసాగుతాయి. రాత్రి పగలు తేడా లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పై దాడులు కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నారు. ఈరోజు పట్టుబడ్డటువంటి వాళ్ళందరిలో కూడా దాదాపు 108 మందిలో కొంతమంది మైనర్లు ఉన్నారు. వారికి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇకపై ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయి, కఠిన చర్యలు తప్పవు. ఒకవేళ మైనర్లకు ఎవరైనా మద్యం సరఫరా చేస్తే ఆ వైన్ షాపు, బారు యజమానులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. మరోవైపు పేరెంట్స్కి మైనర్లు పట్టుబడితే పేరెంట్స్కి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజా రమేష్తో కమల్, NTV, హైదరాబాద్.